తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున ఈ ప్రాతకాల ఆరాధన ప్రారంభించుచున్నాను. దేవుడు ఈ ఆరాధన అంతటిని ఆయన మహిమ కొరకును, మన కుటుంబాల, మన జీవితాల ఆశీర్వాదం కొరకును ఫలభరితం చేయునుగాక. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, ప్రేమగల మా తండ్రి, సర్వశక్తిమంతుడా, మీ పరిశుద్ధమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు మీ పాదపీఠము దగ్గర చేరి ఉన్నాం ప్రభు. అయా, మీ సన్నిధి మాతో ఉంచండి, మీ ఆత్మ బలము మాలో ఉంచండి. మిమ్మల్ని ఆరాధిస్తుండగా, మీ లేఖనం ధ్యానిస్తుండగా, ప్రార్థించుచుండగా మీ ఆత్మ నడుపుదల మాకు దయచేయండి. ఆయన బోధించినప్పుడు, అలాగే గ్రహించినప్పుడు మీ ఆత్మ కృప మాకు దయచేయండి. ఆరాధన ఆది నుండి అంతం వరకు మీ ఆధీనములో మమ్మల్ని ఉంచుకొని ఆశీర్వదించుమని యేసుక్రీస్తు పుణ్యనామంలో ప్రతిమలాడి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరం కలిసి 40వ కీర్తన పాడుకుందాం. శుద్ధి 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 సర్వశక్త ప్రభు, ప్రాతకాల స్తుతి నీకే చెల్లింతుము. శుద్ధి 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 కృపగల దేవా, మోగురయుండు దైవత్రేకుడా. శుద్ధి 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 అని పరమందు పరవాసు లేలాని నేస్లాగేతురు. సేరపుల్ కెరూబులు సాష్టాంగ పడి నిత్యుడవైనా నిన్ను తెంతురు. శుద్ధి 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 తేజరిల్లు దేవా, పాపికను చూడాలేని మేఘవాసివి. అద్వితీయ ప్రభు, నీవు మాత్రమేను కరుణాశక్తి ప్రేమారూపివి. శుద్ధి 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 సర్వశక్త ప్రభు, సృష్టి జాల మంతాని కీర్తి పాడును. శుద్ధి 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 కృపగల దేవా, ముగురయుండు దైవత్రేకుడా. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. అపొస్తలుల విశ్వాస ప్రమాణం ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి దేవుని నమ్ముచున్నాను.
అనేక కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్యను మరి పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకంలోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు ఇక్కడ నుండి వచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమునున్నవని నమ్ముచున్నాను. ఈ సమయం కొరకైన లేఖన భాగము నిర్గమ కాండము నుండి 40వ అధ్యాయం చదువుకుందాం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడారపు మందిరమును నిలువబెట్టవలెను. అచ్చట నీవు సాక్ష్యపు మందసమును నిలిపి ఆ మందసమును అడ్డుతెరతో కప్పవలెను. నీవు బల్లను లోపలికి తెచ్చి దాని మీద క్రమముగా ఉంచవలసిన వాటిని ఉంచి దీపవృక్షమును లోపలికి తెచ్చి దాని ప్రదీపములను వెలిగింపవలెను. సాక్ష్యపు మందసం ఎదుట ధూపం వేయి బంగారు వేదిక నుంచి మందిర ద్వారమునకు తెరను తగిలింపవలెను. ప్రత్యక్షపు గుడారపు మందిర ద్వారము ఎదుట దహన బలిపీఠమును ఉంచవలెను. ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు మధ్య గంగాళమును ఉంచి దానిలో నీళ్లు నింపవలెను. తెరల చుట్టూ ఆవరణమును నిలువబెట్టి ఆవరణం యొక్క తెరను తగిలింపవలెను. మరియు నీవు అభిషేక తైలమును తీసుకుని మందిరమునకును దానిలోని సమస్తమునకును అభిషేక తైలం చేసి దాని ఉపకరణములన్నిటినీ ప్రతిష్ఠింపవలెను. అప్పుడు అది పరిశుద్ధమగును. దహన బలిపీఠమునకు అభిషేకం చేసి ఆ పీఠమును ప్రతిష్ఠింపవలెను. అప్పుడు ఆ పీఠం అతి పరిశుద్ధమగును. ఆ గంగాళమునకు దాని పీఠకు అభిషేకం చేసి దాని ప్రతిష్ఠింపవలెను. మరియు నీవు అహరోనును అతని కుమారులను ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారమునకు తీసుకుని వచ్చి వారిని నీళ్లతో స్నానం చేయించి అహరోను నాకు యాజకుడగినట్లు అతనికి ప్రతిష్ఠిత వస్త్రములను ధరింపచేసి అతనికి అభిషేకం చేసి అతని ప్రతిష్ఠింపవలెను. మరియు నీవు అతని కుమారులను తోడుకొని వచ్చి వారికి చొక్కాయలను తొడిగించి వారు నాకు యాజకులగుటకై నీవు వారి తండ్రికి అభిషేకం చేసినట్లు వారికి నీ అభిషేకం చేయము. వారి అభిషేకము తరతరములకు వారికి నిత్యమైన యాజకత్వ సూచనగా ఉండునని. మోషే ఆ ప్రకారం చేశాను. యెహోవా అతనికి ఆజ్ఞాపించిన వాటిని అన్నిటినీ చేశాను. అలాగుననే చేశాను. 2వ సంవత్సరమున మొదటి నెలలో మొదటి దినమున మందిరము నిలువబెట్టబడింది. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే మందిరం నిలువబెట్టి దాని దిమ్మలను వేసి దాని పలకలను నిలువబెట్టి దానికి పెండెబద్దలను చొలిపి దాని స్తంభములను నిలువబెట్టి మందిరము మీద గుడారమును పరిచి దాని పైన గుడారపు కప్పును వేశాను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు శాసనములను తీసుకుని మందసములో ఉంచి మందసమునకు మోతకర్రలను దూర్చి దాని మీద కరుణాపీఠం ఉంచాను. మందిరం లోపలికి మందసమును తెచ్చి కప్పు తెరను వేసి సాక్ష్యపు మందసమును కప్పెను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారంలో మందిరం యొక్క ఉత్తర దిక్కున అడ్డుతెరకు వెలుపట బల్లను ఉంచి యెహోవా సన్నిధిని దాని మీద రొట్టెలను క్రమంగా ఉంచాను. మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారంలో మందిరమునకు దక్షిణ దిక్కున బల ఎదుట దీపవృక్షము నుంచి యెహోవా సన్నిధిని ప్రదీపములను వెలిగించాను. మరి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారంలో అడ్డుతెర ఎదుట బంగారు ధూపవేదిక నుంచి దాని మీద పరిమళ ద్రవ్యములను ధూపం వేసెను. మరి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు మందిర ద్వారమునకు తెరను వేసెను. అతడు ప్రత్యక్షపు గుడారము మందిరపు ద్వారమునద్ద దహన బలిపీఠము నుంచి దాని మీద దహన బలిని అర్పించి నైవేద్యమును సమర్పించెను. మరియు
యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు మధ్య గంగాళము నుంచి ప్రక్షాళన కొరకు దానిలో నీళ్లు పోశాను. దాని ఎద్దు మోషే, అహరోను అతని కుమారులు తమ చేతులు కాళ్లను కడుగుకొనిరి. అతని కుమారులను తమ చేతులను కాళ్లను కడుక్కొనిరి. వారు ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళినప్పుడు, బలిపీఠమునకు సమీపించినప్పుడు కడుగుకొనిరి. మరి అతడి మందిరమునకును బలిపీఠమునకు చుట్టూ ఆవరణమును ఏర్పరిచి ఆవరణపు ద్వారపు తెరను వేసెను. అలాగున మోషే పని సంపూర్తి చేసెను. అప్పుడు మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘం మందిరం మీద నిలుచుట మందిరం యెహోవా తేజస్సుతో నిండెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళలేకుండెను. మేఘము మందిరం మీద నుండి పైకి వెళ్ళినప్పుడల్లా ఇశ్రాయేలీలు ప్రయాణమైపోయి ఇదే వారి ప్రయాణ స్థితి. ఆ మేఘము పైకి వెళ్ళని ఎడల అది వెళ్ళు దినము వరకు వారు ప్రయాణము చేయకుండిరి. ఇశ్రాయేలీలందరి కన్నుల ఎదుట పగటి వేళ యెహోవా మేఘము మందిరము మీద ఉండెను, రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండెను. వారి సమస్త ప్రయాణములలో ఎలాగుననే జరిగిన. ఈ లేఖనం నిర్గమకాండము ఈ అధ్యాయంతో ముగించబడి ఉంది. మనం రేపటి నుండి లేవియ కాండము దేవుని కృపను బట్టి ప్రారంభించుకుందాం. ఈ 40వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి సంగతులు, తయారు చేయబడినటువంటి వస్తువులు ఎన్నో ఉన్నాయి. మందిరం కొరకు అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలంలో వాడబడేటువంటి వస్తువులు, మందసము, అలాగే కరుణాపీఠము, అలాగే దేవాలయంలో వాడబడవలసిన ప్రతి వస్తువు, బంగారువి, వెండివి, వస్త్రాలు, చెక్కవి, ఇవన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. ఈరోజు దేవుడు దానిని నిలువబెట్టమన్నాడు. మొదట మందిరమును నిలువబెట్టాలి. ఆ రోజు ఆ సంవత్సరంలో మొదటి నెల మొదటి తేదీ. వారు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు గత సంవత్సరంలో దేవుడు వారిని సరిగ్గా ఇదే రోజున దర్శించి మోషే అహరోనులతో ఇశ్రాయేలీలకు ఒక మంచి మాట చెప్పమన్నాడు. వారి విడుదలను గురించి, మీరిక్కడ పండుగ ఆచరించుకుని బయలుదేరాలి అని, మీరిక్కడ రక్త ప్రోక్షణ చేయించుకొని మీరు పవిత్రపరచబడిన వారై ఇక్కడ బయలుదేరాలి, ఇక్కడ నుండి బయలుదేరాలి అని సందేశం ఇయ్యబడిన రోజు గత సంవత్సరం మొదటి నెల మొదటి తారీఖు. వారిని పులియని రొట్టెల పండుగ కొరకు ఆయత్తపరిచిన దేవుడు వారి కుటుంబానికి కావలసిన ఒక గొర్రెను వధించటానికి, పుష్టికరమైన ఎలాంటి లోపం లేని దాన్ని వారు తీసుకొనాలని చెప్పబడినటువంటి రోజు. దాని శరీరంలో ఏ ఎముక విర్రోబడకుండా ఉండాలి అని దేవుడు బోధించి దానిని అంతటినీ ఆ కుటుంబం ఆరగించాలి, మరుసటి రోజు వరకు కూడా ఉంచుకోవడానికి వీలు లేదు అని చెప్పినటువంటి రోజు గత సంవత్సరం ఈ నెల మొదటి తారీఖు. ఈ 2వ సంవత్సరంలో మనం గమనిస్తున్నాం. అనగా ఒక సంవత్సర కాలం గడిచింది. ఇప్పుడు వారు పొందుకున్న ఎన్ని ఆత్మీయ అనుభవాలో, దేవుని గొప్ప ప్రత్యక్షత, దేవుని మేఘమును చూస్తారు, ఆయన అగ్నిని చూస్తారు, ఆయన స్వరం వింటున్నారు. అలాగే ఆయన దిగి వచ్చినప్పుడు పరలోక సన్నిధానానికి వెళ్ళినప్పుడు వారు గమనిస్తూ ఉన్నారు. మేఘము ఆయనను కొనిపోవచ్చున్నటువంటి తీరు, మేఘము ఆయనను తీసుకుని వస్తున్న తీరు, గొప్ప ఆత్మ సంబంధమైన అనుభవం. వీరు దరిదాపు ఇక్కడ 8.5 నెలలుగా ఆ అనుభవాలను వారు సంపాదించుకుంటున్నారు. 8.5 నెలలుగా వారు ఈ సహవాసంలో వారు ఉన్నారు. కనుక ఈ 8.5 నెలలలో మోషే దరిదాపు 40 దినములు 2 సార్లు, అనగా 80 దినాలు అతడు దేవుని పరిశుద్ధ సన్నిధానంలో
ఆయన అతి పరిశుద్ధ స్థలంలో నిలిచి ఆయనతో సంభాషించినటువంటి, ఆయన మోషేతో మాట్లాడిన ప్రత్యక్షతలనిచ్చినటువంటి ఆ గొప్ప అనుభవం మోషే సంపాదించుకున్నాడు. కనుక ఇంత గొప్ప అనుభవాలు అటు నాయకుడు ఇటు ప్రజలు ఎంతో గొప్ప ఆత్మీయ సంబంధమైన అనుభవాలను ఈ 8.5 నెలలుగా వారు ఈ కొండ దగ్గర, సీనాయి పర్వతం దగ్గర వారు అనుభవించారు. ఇప్పుడు వారికి ఒక గొప్ప ఆస్తి ఉంది. ఆ ఆస్తి ఏమిటంటే దేవాలయం. దేవాలయం గనుక వారికి ఒక మందిరం ఇవ్వబడింది. వారు ఆయనను ఎక్కడ ప్రయాణిస్తున్నా ఆయనను ఆరాధించుకోవడానికి, ఘనపరచటానికి, పాటలు పాడి స్తుతించటానికి, బలి అర్పణలు అర్పించి ఆయనను మహిమపరచటానికి, ఆ విధంగా వారికి ఒక గొప్ప భాగ్యవంతమైన స్థితి, ఆశీర్వాదం వారికి ఇవ్వబడింది. ఆ విధంగా వారు ఇప్పుడు ఒక గొప్ప సంపద కలిగి ఉన్నారు. వారి మధ్య దేవుని ఆలయము ఎక్కడికి వెళ్ళినా దానిని ప్రతిష్ఠించుకొని ఆ మందిరము దగ్గర వారు ఆరాధన జరిగించటానికి, బలి అర్పణలు చెల్లించటానికి కృప వారికి దొరుకుతుంది. ఆ విధంగా మనం గమనిస్తున్నాం. దేవుడు అంత గొప్ప అనుభవాలు ఇశ్రాయేలు ప్రజలలో ముసలివారు మొదలుకొని చిన్నపిల్లల వరకు ఆ గొప్ప అనుభవం, ఏ ప్రపంచంలో ఏ జాతికి లేని అనుభవం వారికి మాత్రమే అనుగ్రహించబడిన అనుభవంగా మనం ఈ దినాన్న గమనిస్తూ ఉన్నాం. ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. మనం ఈ అధ్యాయంలో దరిదాపు 7 సార్లు ఒకే ఫ్రేజ్ ఉంది, ఒకే సెంటెన్స్ లేదా ఒకే పదం ఉంది. అదేమిటి అనంటే, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే చేసెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే చేసెను. అది 19వ వచనంలో చూస్తాం, 21వ వచనంలో చూస్తాం, 23, 25, 26, 29, 32 ఇలా 7 మార్లు ఈ అధ్యాయంలో ఈ పదం వ్రాయబడి ఉండటం కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకనంటే దేవుడు చెప్పింది చేయడం అనేది మానవుని యొక్క ధర్మం. ఆదాము కాలం మొదలుకొని కూడా, ఆదాము అవ్వల కాలం నుండి కూడా ఈ ఒక్క ఫ్రేజే వారు అనుసరించాలి. యెహోవా చెప్పినట్లు ఆదాము చేసెను, యెహోవా చెప్పినట్లు మోషే చేసెను, యెహోవా చెప్పినట్లు మన పేర్లు అక్కడ ఉంచుకుంటే మనం ఎలాగా చేస్తున్నాము, చేయవలసిన వారమై ఉన్నాము అనే విషయాన్ని కూడా ఈ మాటలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. 17వ వచనానికి వద్దాం. ఇక్కడ 2వ సంవత్సరమున మొదటి నెలలో మొదటి దినమున మందిరము నిలువబెట్టబడెను. సో మందిరం నిలువబెట్టబడింది. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే మందిరమును నిలువబెట్టి దాని దిమ్మలను వేసి దాని పలకలను నిలువబెట్టి మందిరము మీద గుడారమును పరిచి మందిరము మీద దాని పైకప్పు, సముద్ర వచ్చల వాటితో తయారు చేయబడినటువంటి ఆ పైకప్పును తగిలించిన తరువాత యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు శాసనములను తీసుకొని మందసములో ఉంచి మందసమునకు మోతకర్లను దూర్చి దాని మీద కరుణాపీఠం ఉంచాను. ఈ మందిరం నిలువబెట్టబడిన వెంటనే రెండవది మోషే జరిగించిన పని ఏమిటి అని అంటే, మందసం తయారైపోయింది, బంగారు రేకులు పొదుగుబడి ఉంది. ఆ మందసపు పెట్టె తెరిచి ఆ 2 రాతి పలకలు వాటిలో ఉంచాడు అని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అలాగే మందసమును మోతకర్లను దూర్చాడు, దాని మీద కరుణాపీఠం ఉంచాడు. ఆ విధంగా మందిరంలోనికి మందసమును తెచ్చి కప్పు తెరను వేసి మందిరం లోపలికి తీసుకుని వెళ్ళాడు. అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాడు. అక్కడ ఈ మందసాన్ని మోషే తన చేతుల మీదుగా అక్కడ ఉంచాడని లేఖనం మనకు వివరిస్తూ ఉంది. యెహోవా సన్నిధిని దాని మీద రొట్టెలను క్రమముగా ఉంచెను. ఎక్కడ? మందిరం యొక్క ఉత్తర భాగమున, మందిరం యొక్క ఉత్తర దిక్కున అడ్డు తెరకు వెలుపట బల్లను ఉంచి యెహోవా సన్నిధిని దాని మీద రొట్టెలను క్రమముగా ఉంచాను. అంటే మనకు ఎడమ ప్రక్క, మోషేకి ఎడమ ప్రక్క
సన్నిధి రొట్టెలు ఉంచబడిన బలను ఉంచాడు. ఆ తరువాత యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారంలో మందిరమునకు దక్షిణ దిక్కున బల్ల ఎదుట దీపవృక్షమును ఉంచాను. కుడివైపు దీపవృక్షం ఉంది. ఆ వెలుతురు మందసం మీద పడాలనేది ఆయన ఉద్దేశం. యెహోవా సన్నిధిని ప్రదీపములను వెలిగించెను. 7 ప్రదీపాలు ఉన్నాయి కదా, ఆ 7 ప్రదీపములను కూడా ఆయన వెలిగించాడు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారంలో అడ్డు తెర ఎదుట బంగారు ధూపవేదికను ఉంచాను. ఇప్పుడు మధ్యకు వచ్చాడు. తెర ఎదుట అవతల అతి పరిశుద్ధ స్థలం, మధ్యలో తెరకు ముందర పరిశుద్ధ స్థలంలో ఒక ధూప వేదిక బల్లను ఆయన ఏర్పాటు చేశాడు. కనుక ప్రత్యక్షపు గుడారపు మందిర ద్వారమునొద్ద దహన బలి పీఠము నుంచి దాని మీద దహన బలి అర్పించి నైవేద్యమును అర్పించాను. వెంటనే మొట్టమొదటి ఆరాధన జరుగుతుంది. మోషే జరిగించాడు. ఆ సుగంధ భరితమైన వాటినన్నిటిని కూడా తీసుకొని ఆ సుగంధ అర్పణలు అర్పించేటువంటి ఆ బల్ల మీద నుంచి, ఆ పీఠ మీద నుంచి అతడు ఆ అర్పణం నైవేద్యమును, ధూప నైవేద్యమును చెల్లించాడు అని దేవుడు దానిని ఆఘ్రాణించినటువంటి ఆశీర్వాదాన్ని ఇశ్రాయేలు పొందుకున్నారని మనం గమనిస్తూ ఉన్నాం. తర్వాత 29వ వచనానికి వస్తే, వారు దహన బలిని అర్పించి నైవేద్యం అర్పించెను. మరి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు మధ్య గంగాళము నుంచి ప్రక్షాళన కొరకు దానిలో నీళ్లు పోశాను. ఇప్పుడు దేవాలయం బయటకు వచ్చారు. బలిపీఠం ఉంది. బలిపీఠం మీద దహన బలిని కూడా అర్పించాడు. ఆ విధంగా దానిని ప్రతిష్ఠించాడు. ఆ తర్వాత గంగాళములో నీళ్లు పోయించాడు. కనుక ఈ విధంగా వారు శ్రేష్టమైనటువంటి ప్రతిష్ఠిత కార్యక్రమాన్ని మోషే నాయకత్వంలో అన్ని కూడా మోషేయే జరిగిస్తున్నవాడుగా, ఒక గొప్ప ఆధిక్యత సంపాదించుకున్నవాడుగా మోషేను మనం చూస్తున్నాం. 34వ వచనానికి వద్దాం. మేఘము ప్రత్యక్షపు గుడారమును కమ్మగా. ఎప్పుడైతే ఈ ఆరాధన జరుగుతుందో దేవుని యొక్క షకీనా మేఘము ప్రత్యక్ష గుడారం లోపలికి ప్రవేశించింది అని మనం చూస్తున్నాం. దేవుడు ఈ సమస్త కార్యాలని ఆయన ఆమోదించాడు, ఆశీర్వదించి ముద్రించాడు. అలాగే ఆయన సన్నిధి అంతా కూడా ఇశ్రాయేలు సమాజము మధ్యకు దిగి వచ్చింది. వారు ప్రతిష్ఠించినటువంటి ఆ దేవాలయంలో ఆ సన్నిధి, ఆ మేఘం ప్రవేశించి అక్కడ శాశ్వత నివాసమును ఏర్పరచుకున్నటువంటి ఆ వింత గొప్ప సంఘటన ఈ లేఖనంలో రాయబడటం మనం చదువుకుంటూ ఉన్నాం. మరియు అతడు మందిరమునకును గుడారమును కమ్మగా 34వ వచనం. అప్పుడు మేఘం ప్రత్యక్షపు గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరము మీద నిలుచుట చేత మందిరము యెహోవా తేజస్సులోనికి తేజస్సుతో నింపబడెను గనుక మోషే ప్రత్యక్షపు గుడారము లోపలికి వెళ్ళలేకుండెను. మోషే ఇంకా లోపలికి వెళ్ళక మునుపే, ప్రత్యక్ష గుడారం లోపలికి వెళ్ళక మునుపే ఆ మేఘము, దేవుని మేఘము ప్రముఖనగా ఆ మేఘము లోపలికి మోషే వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. మేఘము మందిరం మీద నుండి పైకి వెళ్ళినప్పుడు మోషే వెళ్ళాలి అని అంటే మేఘము కొంచెం పైకి వెళ్ళాలి. ఈ మార్గం అంతట్లో కూడా మేఘము యొక్క అది ఆ ఖాళీ ఏర్పరచబడితేనే తప్ప మోషే లోపలికి ప్రవేశించలేడు. మేఘము మందిరం మీద నుండి పైకి వెళ్ళినప్పుడల్లా ఇశ్రాయేలీలు ప్రయాణమైపోయేది. ఒక ప్రయాణ పరిస్థితిని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇంతవరకు వారి ముందర ఈ షకీనా మేఘమే అగ్నిస్తంభము వలె, అలాగే వారి ఎదుట మేఘస్తంభము వలె వారిని నడిపించినటువంటి మేఘము. ఇదే పరిస్థితి మేఘము పైకెత్తబడినప్పుడు వారు ప్రయాణం మొదలు పెడతారు. మేఘం వారి వెంట పెడుతుంది. మేఘము వచ్చి దిగినప్పుడు వారు తమ తమ గుడారాలు వేసుకుంటారు. ఇప్పుడు ఈ మేఘం వారిని ఇక ముందు వారు ప్రయాణం చేస్తున్నప్పుడల్లా వారు మొదట లేవీలు వెళ్ళాలి. ఈ
దేవాలయమును వారు మోసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు ఆజ్ఞాపిస్తాడో అక్కడ మందిరము వేయబడిన తర్వాత ఆ మేఘము ఆ మందిరమును సంపూర్తిగా నింపుతుంది. ఆ తర్వాతనే తమ తమ గుడారాలు వేసుకుని అక్కడ కొంతకాలం ఉండేటువంటి పరిస్థితి. మేఘం పైకెత్తబడినప్పుడు, గుడారంలో నుండి మేఘం పైకెత్తబడినప్పుడు వారు ప్రయాణించారు. అది దిగి వచ్చి గుడారంలో నివాసం చేసినప్పుడు వారు అక్కడ కొంతకాలం ఉండేవారు. ఆ విధంగా మేఘము పైకి వెళ్ళని ఎడల అది వెళ్ళు దినము వరకు వారు ప్రయాణము చేయకుండేది. ఇశ్రాయేలీలందరి కన్నుల ఎదుట పగటి వేళ మేఘము, యెహోవా మేఘము మందిరము మీద ఉండెను, రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండెను. వారి సమస్త ప్రయాణములలో ఇలాగుననే జరిగింది. కనుక ఇక్కడ నుండి వారు ఇప్పుడు బయలుదేరే ఆశీర్వాదం దొరికింది. వారు వెళ్ళు చోటనెల్లా కూడా వారు మొట్టమొదట మందిరం వేసేవారు. మన తర్వాత గ్రంథాలలో చదువుతాం. లేవీయ కాండం కాకుండా సంఖ్యాకాండంలో ఈ నిర్గమకాండం యొక్క వివరణలు, మిగిలిన వాటిని గురించిన విషయాలు, ఇందులో వ్రాయబడిన కొన్ని సంఘటనలు కూడా మనం సంఖ్యాకాండంలో చదువుకునే ఆశీర్వాదం ఉంది. దేవుడు మనం ఈరోజు 2వ గ్రంథాన్ని ముగిస్తున్నాం. లేఖనంలో బైబిల్ గ్రంథం 66 గ్రంథాలలో మనం 2 గ్రంథాలు దేవుని కృపను బట్టి ఇప్పటికి పూర్తి చేయగలిగాం. ఇంకా చదవవలసిన అనేక గ్రంథాలు ఆత్మ బలము మనకు అనుగ్రహింపబడినట్లు, లేఖనం మనం బాగుగా ఎరిగి ఉండినట్లు ఈ చదివి ఈ ఆరాధనల ద్వారా మనం లేఖనాలలో వ్రాయబడిన అనేక సంగతులను, అలాగే క్రమం తప్పకుండా మనం దేవుని కృపను బట్టి ఈ లేఖనమును చదువుకొని ధ్యానించుకునే ఆ ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఆయన మహిమ కొరకు మనల్ని బలపరచునగా ప్రార్థన చేద్దాం. కృపగలిగిన తండ్రి, మీకు స్తోత్రాలయ. ఏదైనా ప్రయాణంలో మీ ఆశీర్వాదాలు దయచేయండి. ఆయన మీరు ఇచ్చిన కృప కొరకు వందనాలు. మీ లేఖనాలను మేము ధ్యానించుకోవడానికి, మీ లేఖనాలను మేము అనుసరించడానికి, మా జీవితంలో మేము అనేక సార్లు ఆయన ప్రతిసారి కూడా మీ లేఖనం మేము జ్ఞాపకం చేసుకుంటూ వాటిని మరచిపోకుండా శోధన సమయంలో, పోరాటాల సమయంలో ఆయన అనేక రకాల శోధనలు లేదా ఒక లోక సంబంధమైన పరిస్థితులు మా చుట్టూ అలుముకున్నప్పుడు వాటన్నిటిలో కూడా మీ లేఖనం మా హృదయాలలో ఉండి మేము వాటిని జ్ఞాపకం చేసుకుంటూ నీకు మహిమగా నడుచుకునే కృప మాకు అనుగ్రహించబడుతుంది. వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన ప్రతి కుటుంబాన్ని దీవించండి. ప్రతి తండ్రి గారు, తల్లి గారు, ఆయన ప్రతి కుమారుడు, కుమార్తెను పేరు పేరున ఆశీర్వదించండి. జన్మదినాలు ఆచరించుకుంటున్న వారిని దీవించండి అయ్యా. దాంపత్య జీవితంలో నూతన సంవత్సరంలో ప్రవేశించిన దంపతులను కటాక్షించండి. వీరు నాయన నూతన సంవత్సరంలో రానున్న అనేక సంవత్సరాలు మీ మెండైన దీవెనలు పొందుకునేలాగా సహాయం చేయండి. ఏదైనా దీవెనతో మమ్మల్ని నింపుమని, మా సంఘమును, సంఘ కుటుంబాలన్నిటినీ ఆశీర్వదించండి. మా ప్రార్థన కోరిన వారందరినీ కూడా స్వస్థపరచండి, క్షేమం ఇవ్వండి, ఆరోగ్య బలములు ఇవ్వండి. మీ కృపలతో వారిని దర్శించి ఆశీర్వదించండి. నాయన మా ఆంధ్ర ఎవాంజలిక్ లూథరన్ సంఘాన్ని దీవించండి. మీ పరిపాలన మాకు ఇవ్వండి ప్రభు. నాయన అలాగే నీతి కలిగి, నీ యందు భయభక్తులు కలిగి నాయన నీ చిత్తాన్ని నెరవేర్చువారిని నాయకులుగా ఏర్పరచండి, పరిపాలకులుగా ఏర్పాటు చేయండి ప్రభు. మీరు ఇచ్చినటువంటి మా నాయకులను ఆశీర్వదించయ్యా. వారు మీ చిత్తమును ఎరిగి నడుచుకును ఆత్మను వారికి దయచేయండి ప్రభు. నీ చిత్త ప్రకారంగా వారు నడుచుకుని ఆశీర్వాదం ఇవ్వండి. నీకు భయపడి నడుచుకునే కృప ఇవ్వండి ప్రభు. సహాయం చేయండి. మా అనుదిన ఆశీర్వాదములన్నీ ఈ చేతుల్లో నుండి మేము పొందుకొనగలుగుతున్నాం. ఏ కుటుంబం ఏమని అడుగుతుందనే, ఏ అవసరత కొరకు ప్రాధేయపడుతుంది, మా కుటుంబాలన్నిటిలో వారి ప్రార్థనలకు ప్రతిఫలం దయచేయమని యేసుక్రీస్తు పుణ్యనామంలో ప్రతిమలాడి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా దినాహారం నేడు మాకు దయచేయము. మెడల ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము. శోధంలోనికి తేకా దుష్ట మమ్మలను తప్పించు. రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవే. మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదా మీకు తోడుగా నుండి ఆశీర్వదించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్.